హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్. 27th జూన్ అనమాట. ఇందులో చాలా మంది నెల్లూరు రొట్ల కొండకే వెళ్తున్నారు. 3-4 ఇయర్స్ నుంచి మా వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు. ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళాను వాళ్ళతో. మార్నింగ్ 4:15 అయ్యేసరికి నెల్లూరు వెళ్ళిపోయాం. మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయిని ఊరిచ్చారు. కూతురు అల్లుడు డాక్టర్లు అనమాట. మా కజిన్ మా వాణి వాళ్ళు 2 కార్లు పంపించారు వాళ్ళ ఇంటికి వచ్చామని. కానీ మేము ముందు ఉంటేనే బారా షాహిద్ దర్గా దగ్గరలోనే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. కాబట్టి వేస్ట్ అవుతాయి కదా అని మేము రూమ్స్ కే వెళ్ళిపోయాం ఆ కార్లో. ఈ హోటల్ వాళ్ళు ముందు రోజే ఫోన్ చేసి మీకు మార్నింగ్ 4:30 అయ్యేసరికి రూమ్ ఇస్తామని చెప్పారు. కానీ మేము వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ముందు రోజు నైట్ పోలీసులు తీసుకున్నారంట. అందువల్ల వాళ్ళు ఇంకా వికెట్ చేయలేదు. మీకు లేట్ అవుతుంది, 8 అయిపోతుంది ఇచ్చేసరికి అన్నారు. అప్పటి వరకు మేము ఎక్కడ ఉంటాం? లక్కీగా ఏంటంటే మా మేనమామ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు బెంగళూరు నుంచి ముందు రోజు వచ్చున్నారు అదే హోటల్లో. కాబట్టి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము టిఫిన్స్ కూడా చేసేసి స్వర్ణాల చెరువు దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. ఆ చెరువులోనే రొట్టెలు తీసుకుంటారు, ఇస్తారు. మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్తే బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు కూడా వస్తాయి అనమాట. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల 4 రోడ్లు కూడా ఒక 3 కిలోమీటర్స్ మేర బ్లాక్ చేశారు. బారా షాహిద్ దర్గా దగ్గరకు గానీ స్వర్ణాల చెరువు దగ్గర గానీ చేరుకోవాలంటే ఒక 3 కిలోమీటర్ల మేర నడవలసి ఉంటుంది. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చేసిన భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తండి. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఈ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, ఫోన్లు, పిల్లలు జాగ్రత్త అండి. రొట్టెలు మార్చుకున్న ప్రదేశంలో మీ హ్యాండ్ బ్యాగ్స్ జాగ్రత్తగా చూసుకోవాలండి. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. అపరిచిత వ్యక్తులు ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొనవద్దు. ఇదిగో వీళ్ళంతా మా వాళ్ళు. ఆ చెంటడికి ఎండ తగలకుండా గొడుగు వేసుకుని వస్తున్నారు. ఎండ చాలా విపరీతంగా ఉంది. మొత్తం ముసివేస్తారు అందరూ కూడా చున్నీలు తీసి. కానీ ఇంత ఫ్లోటింగ్ ఉన్న దగ్గర ఎండ ఉండడమే మంచిదండి. ఎప్పుడైనా సరే ఎండ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఫ్రెష్ గా ఉంటది. అదే వర్షం పడింది అనుకోండి చిత్తగా అయిపోతుంది, మనకి ఇబ్బంది, శానిటేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రెష్ ఎక్కువ ఉన్న చోట ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు కదా, అవన్నీ మనం పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గోల్డ్ వేసుకోకూడదు. చంటి పిల్లలు మన చేతితో మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. కలిసి వెళ్ళిన వాళ్ళంతా ఒకే చోట ఉండేలా చూసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ తేడా వస్తే మనకే ఇబ్బంది. అలాగే వేడుకుండలాగా డ్రింకులు అవి ఇవి తాగకుండా కొబ్బరి నీళ్ళు గాని, ఫ్రెష్ గా ఉన్న చెరుకు రసం, బటర్ మిల్క్ లేదా ప్లెయిన్ వాటర్, మంచి వాటర్ గాని తీసుకుంటూ ఉండాలి. మొత్తానికి స్వర్ణాల చెరువు దగ్గర చేరుకున్నాం. ఇదండి స్వర్ణాల చెరువు. చాలా పెద్దగా ఉంది. నేనైతే నది అనుకున్నాను. వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, ఎక్కువ ఉంది ఇంత సమ్మర్ లో కూడా. ఈ రొట్టెల పండుగకి 360 సంవత్సరాల చరిత్ర ఉందంటండి. నెల్లూరు చేరుకోవడానికి ఎటు నుంచైనా బస్సు సదుపాయం, ట్రైన్ సదుపాయం కూడా చాలా బానే ఉంది. వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా లక్షల్లో జనం వచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం 20 లక్షల మంది వచ్చారంట. కుల మతాలకు అతీతంగా ఉన్నారు ఇక్కడ జనం అందరూ. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. 360 సంవత్సరాల క్రితం మొదలైన ఈ రొట్టెల పండుగ గురించి ఒక స్టోరీ చెప్తాను. మక్కా నుండి 12 మంది దేవదూతలు మత ప్రచారానికి దేశమంతా తిరుగుతూ నెల్లూరుకు చేరుకున్నారంట. అప్పట్లో చెన్నైకి చెందిన వాలాజీ నవాబు నెల్లూరుని పాలిస్తూ ఉండేవారు. బీజాపూర్ సుల్తాన్ కు వాలాజీ నవాబుకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ దేవదూతలు వాలాజీ నవాబుకు మద్దతు పలికారంట. ఒకరోజు తెల్లవారుజామున ఈ దేవదూతలు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో బీజాపూర్ సుల్తాను ఈ 12 మంది తలలు నరికేశాడంట. ఆ ప్లేస్ గండవరం. అక్కడ ఒక దర్గా కట్టారంట. అక్కడి నుంచి దేవదూతలు వచ్చిన గుర్రాలు ఆ ముండేలను తీసుకుని వెళ్లి ఈ స్వర్ణాల చెరువు దగ్గరలో పడేసి వాటి యజమానులు చనిపోయారు కాబట్టి అవి కూడా ప్రాణత్యాగం చేశాయంట. ఆ తలలు లేకుండా ఉన్న ముండేలకి అక్కడే సమాధులు కట్టి దర్గాను నిర్మించి బారా షాహిద్ దర్గా అని పేరు పెట్టారు. బారా అంటే 12, షాహిద్ అంటే అమరులు అని అర్థం. ఆ తర్వాత కొంతకాలానికి వాలాజీ నవాబు కూతురికి చర్మవ్యాధి వచ్చిందంట. ఎంతమంది వైద్యులకు చూపించినా సరే నయం కాలేదంట. ఒక రజకుని భార్యకు షాహిద్రు కల్లో కనిపించి మా సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకువెళ్లి రాకుమార్తెకి రాస్తే చర్మవ్యాధి నయమైపోతుందని చెప్పారట. కానీ ఆ విషయం ఒక రజకుని భార్య రాజుగారికి చెప్పలేదు కదా. ఆ కలను వాళ్ళకి వీళ్ళకి చెప్పగా అలా ఆ నోట ఏ నోట రాజుగారి చెవున పడింది. మనిషికి ఏదైనా తీరని బాధ వచ్చినప్పుడు ఎవరైనా చెప్పినా వింటాం, చేస్తాం. అది అంతే సహజం. అది రాజైనా, మంత్రి అయినా, బొంటైనా లేదా సామాన్యుడైనా ఆ బాధ, ఆ ఆతృత అలా అనిపిస్తుంది. అలాగే ఆ రాజుగారు కూడా ఆ షాహిద్ సమాధుల దగ్గర మట్టిని తెప్పించి తన కుమార్తెకు రాయించారంట. కొద్ది రోజులైనా చర్మవ్యాధి నయమైపోయిందంట. ఆ విషయం తెలిసిన ప్రజలంతా రోజు యువరాణిని చూడడానికి చాలా మంది వచ్చేవారంట. రాజుగారి కుమార్తెను చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారంట. అలా రోజులు గడుస్తున్న కొద్ది జనం ఎక్కువగా రావడం మొదలు పెట్టారట. ఇరుగు పొరుగు దేశాల నుంచి కూడా ఆ రాకుమార్తెను చూడడానికి వచ్చేవారంట. ఒక రోజు 3000 మంది జనాభా వచ్చారంట. అది ఒక మంచి వేసవికాలం. కానీ వాళ్ళ దగ్గర ఒక 300 మందికి సరిపడా రొట్టెలు మాత్రమే ఉన్నాయంట. అవి కూడా ఎండల తీవ్రతకి ఎండిపోయినట్టు అయిపోయాయంట. వంటల దగ్గర ఉన్న సిబ్బంది రాజుగారికి ఆ విషయం చెప్పారంట. అప్పుడు రాజుగారు ఆ రొట్టెల్ని స్వర్ణాల చెరువులో ముంచి వచ్చిన అతిథులకు పెట్టమన్నారంట. అలా చేయగా 3000 మందికి సరిపడగా ఇంకా మిగిలి ఉన్నాయంట రొట్టెలు. అప్పటి నుంచి కూడా ఆ స్వర్ణాల చెరువులోకి దిగి రొట్టె అందుకుంటే ఏ కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఈ స్వర్ణాల చెరువులో 1/2 కిలోమీటర్ పొడవున బోర్డులు రాసున్నాయి. విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఆరోగ్యం,
ఐశ్వర్యం, సౌభాగ్యం, వ్యాపారం, ఇలా చాలా రకాల బోర్డులు రాసున్నాయి. ఏ రొట్టె వదిలే వాళ్ళు ఆ బోర్డు దగ్గర నించుంటే తీసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కానీ ఎవరికి అంగారు వాళ్ళది, ఎవ్వరు ఏ బోర్డు దగ్గర నించోలేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక సంతాన రొట్టె కావాలనుకోండి, మనకి ఇది వరకు తీసుకెళ్లి ఆ కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ 2 రొట్టెలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారనమాట. మేము సంతాన రొట్టె వదులుతాం అని వాళ్ళు చెప్తారు. ఆ స్వర్ణాల చెరువు నీటిలో ఇద్దరు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు నించుంటారు ఎదురెదురుగా. రొట్టె అందుకునే వాళ్ళు చీర పాటుకొంగు గాని చున్నీ కొంగు గాని పట్టుకొని నించుంటారు అనమాట. రొట్టె ఇచ్చేవాళ్ళు ఆ చెరువులో నీళ్లు తీసి తీసుకునే వాళ్ళు ఎత్తి మీద చల్లి వాళ్ళు వదిలే రొట్టెని వీళ్ళు పౌటుకొంగులోకి ఇస్తారనమాట. తీసుకునే వాళ్ళు కూడా పౌటుకొంగులోకి అందుకొని ఆ చెరువులో నీళ్లు కొద్దిగా తీసి ఇచ్చేవాళ్ళు ఎత్తి మీద చల్లుతారనమాట. అది ప్రాసెస్. వాళ్ళ కోరిక తీరిన తర్వాత మళ్ళీ అదే పండగలోని తీసుకొచ్చి 2 రొట్టెలు ఇస్తారనమాట. ఈ రొట్టెల పండుగ మొహరం తర్వాత రోజు జరిగేది ఒక రోజు, అలాంటిది 3 రోజులు చేశారంట. ఇప్పుడు 5 రోజులు చేశారు. ఈ పండుగని రాష్ట్ర పండుగగా కూడా చేశారంట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సంతాన రొట్టె చెప్పాను. సంతాన రొట్టె ఒకటే కాదు, ఏ రొట్టె అయినా సరే ఇదే ప్రాసెస్. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇస్తున్నది మా మేనమామ గారు అమ్మాయి, తీసుకుంటున్నది మా అక్క కూతురు, ఇద్దరు మా వాళ్లే. తను వైజాగ్ లో ఒక కాలేజీలో లెక్చరర్. ఈ మధ్య PhD కూడా కంప్లీట్ చేసింది. ఇదివరకు సంతాన రొట్టె తీసుకుంది, ఇప్పుడు తనకు ఒక బాబు. ఇప్పుడు తను ఒక 2 రొట్టెలు చేసి తీసుకొచ్చి సంతాన రొట్టె వదిలి ఇప్పుడు ప్రమోషన్ రొట్టె తీసుకుంది అనమాట. ఎంత రష్ గా ఉందో చూసారా. ఇంత పెద్ద చెరువులో, ఇంత జనంలో తొక్కిసలాడు జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా చాలా బాగా చేశారు ఏర్పాట్లు. ఇదిగో ఇలా పెడతారన్నమాట బోర్డులు. ఎక్కువ లోతుకి ప్రజలు వెళ్లకుండా గ్రిల్స్ వేసారు ఐరన్ తో. అంతేకాకుండా స్పీడ్ బోట్లు తిరుగుతూనే ఉన్నాయి గజేతగాళ్లతో. మేము మాత్రం జాగ్రత్తగా వెళ్ళిన వాళ్ళంతా ఒకే చోట ఉన్నాం. రేపు నైట్ చెన్నైలో, ఎల్లుండే లండన్ అబ్బాయి. ఏది తీసుకున్నారు? నేను ఇది వరకు చదువు రొట్టె తీసుకున్నాను. చదువులు అయిపోయి పిల్లలు విదేశాలు వెళ్ళారు, జాబ్ చేసుకుంటాను. నేను విదేశాలు వదిలిన తర్వాత ఇద్దరు వెళ్ళారు. చదువు పెట్టుకున్నా మా పిన్ని గారు అమ్మాయి విదేశాల రొట్టె అందుకుంది పిల్లల కోసం. ఇది వరకు ఏ రొట్టె తీసుకున్నారు మీరు? తీసుకున్నారా? బాగుందా తీసుకున్నాక? ఇప్పుడు ఏ చదువుతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఇంత రష్లోకి నేను ఎప్పుడూ వెళ్ళను. ఒకటి కార్తీక మాసంలో ఒకసారి వెళ్తాను దీపాలు వదలడానికి, రెండోదేమో పుష్కరాలకి. ఇక్కడ చాలా నమ్మకంగా చేసుకుంటున్నారు అందరూ కూడా రొట్టెల పండుగని. చాలా బాగుంది. ఇప్పుడు దర్గాని దర్శించుకుందామని వచ్చాము, కానీ ఇసుకేస్తారు అన్నం జనం ఉన్నారు. క్యూలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయండి. క్లీనింగ్ అది ఎప్పటికప్పుడు చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది, మెడికల్ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా తప్పిపోతే కంప్లైంట్ ఇవ్వడానికి అనమాట. ఎక్కడికెక్కడ ప్రజలకి భోజన సదుపాయాలు, షెల్టర్, టాయిలెట్స్, మంచినీళ్లు అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడ పొరపాటు ఏ ప్రమాదం జరిగినా వెంటనే ఆదుకునేలాగా అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు రెడీగా పెట్టించారు. అలాగే కారులో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. వీళ్ళంతా దర్గాని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారన్నమాట. మేము ఒక తప్పని చేసాం. వెళ్ళగానే క్యూ లైన్లోకి వెళ్ళిపోయి ఉంటే మాకు 1 గంట లేట్ అయినా సరే బాగా దర్శనం అయ్యేది. కాకపోతే ఈ జనం చూసి కంగారు పడి వాడు తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాం. ఎవరైనా అంత దూరాలు వెళ్తే అలా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే క్యూ లైన్లో నిల్చోవడం, మూవ్ అవడం అంతే. మా మేనమామ గారు వాళ్ళ అబ్బాయి కస్టమ్స్లో జాబ్ చేస్తున్నాడు, అందుకని ఆ పాస్ మీద వాళ్ళ ఫ్యామిలీ లోపలికి వెళ్ళారన్నమాట షార్ట్ కట్లో. మమ్మల్ని తీసుకెళ్దామని ట్రై చేశాడు, కానీ ఎక్కువ మంది అయిపోయాం. 9 మెంబర్స్ మేమే ఉన్నాం కాబట్టి అంతమందిని అంత క్రౌడ్లో కుదరదు కదా, అందుకని మాకు వెళ్ళడానికి అవ్వలేదు. ఇదిగో లోపల దర్గాలో ఇలా ఉంది. ఇంత క్రౌడ్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలంటే నాకు కూడా చాలా భయం. తొక్కేసలాట జరుగుతుందేమో అన్నంత భయం. మా వాళ్ళు వెళ్ళారు కదా, చక్కగా ఫోటోలు వీడియోలు తెచ్చారు, అందుకు సంతోషం. కానీ అంత దూరం ఏ ప్రయాసాలు పడి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అంత దూరం వెళ్ళినప్పుడు ఓపిక కూడా ఉండాలి. ఇక్కడ గంధము పూలు వేస్తారంట, అవే మనకిస్తారంట. ఇదేంటి నెల్లూరు రొట్టెల పండుగ తాలూకా విశేషాలు. నేను చూసింది, తెలుసుకున్నది మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. తర్వాత మా పెద్దమ్మ గారు మనవరా ఇంటికి వచ్చామన్నమాట, కొడుకు కూతురు. చెప్పాను కదా అమ్మాయిని ఊళ్ళో ఇచ్చారని. కూతురు అల్లుడు ఇద్దరు కూడా డాక్టర్లే.
పాపం వాళ్ళ అత్తగారు మామగారు మేము ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు ఇంటికి రమ్మని. ఇంకా తప్పనిసరిగా మధ్యాహ్నం లంచ్కి వెళ్ళామన్నమాట. మా వాణి మేము వస్తున్నామని సెలవు పెట్టుకుని ఉంది. బాబు మాత్రం వెళ్ళవలసి వచ్చింది, తప్పదు కదా, తన అనస్థీషియా, చాలా ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి కదా, వెళ్ళిపోయాడు. తొందరగా వస్తానన్నారు. ఇంకా మా వాళ్ళందరూ అలసిపోయారు కదా, ఎక్కడో అక్కడ వాలిపోయారు. కానీ మా శ్రీవాణి వాళ్ళ అత్తగారు మామగారు చాలా మంచివాళ్ళండి. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వెళ్ళే వరకు చాలా బాగా చూశారు. ఎప్పుడో పెళ్ళిలో చూసాం వెళ్ళి, అందుకని మా వదిన వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది అనమాట. అత్తగారికి ఈవిడే వాళ్ళ అత్తగారు, పింక్ సారీ ఆవిడ వదిన, తనే మా మేనకోడు డాక్టర్ శ్రీవాణి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఆడబడిచి గారి పిల్లలు, పిన్నం పెద్దమ్మ పిల్లలు అందరూ కలిపి 6 డాక్టర్లు ఉన్నారండి. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేసుకోవచ్చు అనమాట చక్కగా. మాకు ముందుగా వీళ్ళు ఇక్కడ ఉన్నారని వీళ్ళ ఇంటికి వెళ్తామని తెలియదు. నైట్ జర్నీ చేసి వెళ్తాం కదా, ఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉండాలని హోటల్ బుక్ చేసుకున్నాం. తీరా చూస్తే లగేజ్ హోటల్లో ఉండిపోయింది. మేము వీళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళందరూ అలసిపోయి ఫ్రెష్ అయ్యి హాయిగా నిద్రపోయారు. అన్ని బెడ్రూమ్లో ఏసీలోనే హ్యాపీగా పడుకుంటారు అన్నమాట. మేము ముగ్గురు మాత్రం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మా శ్రీవాణి వాళ్ళ అత్తగారు చాలా యాక్టివ్గా ఉన్నారు. స్కూల్ చదివినప్పుడు, కాలేజ్ చదివినప్పుడు ఆవిడ స్కూల్ డేస్ లో హాకీ ప్లేయర్ అంట. ఇప్పుడు అసలు ఏమీ గుర్తులేదు అంటున్నారు నవ్వుతూ. పుట్టి పెరిగింది నెల్లూరు దగ్గర ఏదో ఊరు చెప్పారు. చదువు అవన్నీ నెల్లూరులే అనమాట, ఇక్కడే స్థిరపడిపోయారు. స్కూల్ చదువుతున్నప్పుడు స్టేట్ లెవెల్ వరకు ఆడారట హాకీ. మా ముచ్చట్లు కంప్లీట్ అయ్యేసరికి మా మామయ్య మామయ్య గారు వాళ్ళ అబ్బాయి కూడా ఇంటికి వచ్చేసారు. అందరం కలిసి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అందరూ పడుకుని లేసి వచ్చారు కదా, రిలాక్స్ గా ఉంటుందని కూల్ డ్రింక్స్ సర్వ్ చేశారు. అప్పటితో ఆగలేదు, నైట్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తామన్నారు. మమ్మల్ని కదలనివ్వలేదు. ఆ రోజు నైట్ అంటే 28th నైట్ 7 o'clock మాకు టైం అనమాట. మొత్తానికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఎవరి బాక్స్ లో వాళ్ళకి పెట్టి, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ, టీ తాగే వాళ్ళకి టీ ఇచ్చి, బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించారు. నాకు మా వాణి వాళ్ళ అత్తగారిని చూస్తే మా అమ్మ గుర్తు వచ్చింది. మా అమ్మ అలాగే ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా ఆప్యాయతగా చూసేది. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కారులోనే హోటల్ తీసుకెళ్లి అక్కడ లగేజ్ తీసుకుని అక్కడ నుంచి స్టేషన్కి దింపారనమాట. చాలా బాగా చూశారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా నెల్లూరు రొట్టెల పండుగకి వెళ్ళాలనుకుంటే చక్కగా ముందుకుంటేనే రిజర్వేషన్ చేయించుకొని అకామిడేషన్ కూడా చూసుకొని గొడుగులు అవి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇబ్బంది ఉండదు. మేము మాత్రం చాలా ఎండదెబ్బ తినేసాం. ఉదయం రొట్టెలు పంచుకునేటప్పుడు మా సునీత వాళ్ళ మరదలు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, ఆరోగ్య రొట్టె వదిలాను ఇవ్వడానికి వచ్చాను, ఉద్యోగ రొట్టె వదలడానికి వచ్చాను, తర్వాత ఇల్లు రొట్టె వదలడానికి వచ్చాను, తర్వాత ప్రమోషన్ రొట్టె వదలడానికి వచ్చాను. అయ్యాయి కాబట్టి నేను అందరికీ ఇస్తున్నాను. అందరికీ రొటేషన్ ఇస్తాను వచ్చి. అవే రొట్టెలు మళ్ళీ నేను వచ్చి అందరి వరకు నేను పంచుతాను. ఇవన్నీ పంచాను. పెళ్లి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ప్రమోషన్ అన్ని పంచాను. నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి వస్తాను. పెరుగుతుందండి ప్రతి సంవత్సరం. లేదండి, అందరూ వస్తారు. ప్రతి సంవత్సరం క్రౌడ్ పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. బానే ఉన్నాయి, అంతా బానే ఉంది. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము, అన్ని బాగానే జరుగుతున్నాయి. మా ఇంటి ఫ్యామిలీ మొత్తము వస్తున్నారు, ప్రతి సంవత్సరము వదులుతున్నారు, అలా తీసుకుంటున్నారు, అన్ని బాగానే అవుతుంది. ఇక్కడ బాగానే ఉంది అంతాను. అందరూ ఇచ్చుకోవడం చాలా హ్యాపీ కూడా ఉంది. అందరికి సక్సెస్ అవుతుంది కదా, ప్రతిదీ సక్సెస్ అవడమే కావాలి కదా. అందరూ చాలా బాగా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కూడా. మేము పిల్లల రొట్టె తీసుకున్నాము, మా ఆయనకి ప్రమోషన్ రొట్టె తీసుకున్నాము, ఆరోగ్య రొట్టె కూడా తీసుకున్నాము. మాది వైజాగ్ నుంచి వచ్చాము. అంతా బాగుంది. అందరూ వచ్చి తీసుకోవాలి, అన్ని కోరికలు నెరవేరాలి, అందరూ ఇవ్వాలి, అందరూ బాగుండాలి, మేము ఉండాలి. నమ్ముతారు, అందరూ నమ్ముతున్నారు కాబట్టి క్రౌడ్ అలా పెరుగుతుంది. ఒకప్పుడు అయితే అంత లేకుండాలి, అంత మేము విన్నాము, మేము రాలేదు అప్పుడు. ఇప్పుడైతే క్రౌడ్ అలా పెరుగుతూనే బాగానే అవుతుందని వింటున్నాం. ఏమని చెప్తాం, ధన్యవాదాలు చెప్తాం. బాగానే అంత మరి ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉంది. అంత తోసుకోవడం గట్రా ఏమి ఉండదు, బాగానే ఉంది. బాగుంది.